హరే కృష్ణ. ఈరోజు మనం వైష్ణవ క్యాలెండర్ గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఇష్కాన్లో ఉన్న భక్తులు ఈ వైష్ణవ క్యాలెండర్ను ఉపయోగిస్తున్నారు. ఈ వైష్ణవ క్యాలెండర్ ఎలా ఉపయోగించాలో మనం ఈరోజు తెలుసుకుందాము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈరోజు మనం ఈ వైష్ణవ క్యాలెండర్ ఎలా డౌన్లోడ్ చేసుకున్నా చూసి ఎలా యూజ్ చేస్తామో చూస్తాం. మనం గూగుల్ ప్లేలో వెళ్ళేసి మనం డౌన్లోడ్ చేస్తే వైష్ణవ క్యాలెండర్ అని కొట్టేస్తే మనకి వస్తుంది. ఈ ఇష్కాన్ సింబల్ ఉంటుంది, లోగో ఉంటుంది, దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది అందరికీ అవైలబుల్ ఉంటుంది. సో ఒకసారి మనకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం దాన్ని ఓపెన్ చేసుకుంటే సాధారణంగా ఇది అందరూ వైష్ణవులు యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలా మనకి ఫస్ట్ వెల్కమ్ నోట్ వస్తుంది. దాని తర్వాత ఫస్ట్ ఆప్షన్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ అని కొట్టేస్తాము. నెక్స్ట్ కొట్టిన తర్వాత లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. దాని తర్వాత మనకి ఇక్కడ యూజ్ కరెంట్ లొకేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా మీరున్న లొకేషన్ని ఈ క్యాలెండర్ డిటెక్ట్ చేసేసి తెలుసుకుంటుంది. దాని తర్వాత మనకి ఈ ఆప్షన్లో నెక్స్ట్ ఆప్షన్లో డోంట్ యూజ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ ఏకాదశులు అవన్నీ డేట్లు చేంజ్ అవుతాయి అన్నమాట. వాళ్ళకి మనకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి. దాని తర్వాత మనం నోటిఫికేషన్స్ కావాలంటే యాక్టివేట్ చేసుకోవచ్చు, లేకపోతే నో స్విచ్ ఆఫ్ అని కొట్టచ్చు. తర్వాత వైష్ణవ క్యాలెండర్ నోటిఫికేషన్స్ అల్లో లేదా ఆఫ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి ఇక్కడ బ్యాటరీ సేవర్ గురించి కొన్ని మొబైల్స్లో వస్తుంది, కొన్ని మొబైల్స్లో రాకపోవచ్చు. సో దీని తర్వాత మనం ఈ క్యాలెండర్ని డైరెక్ట్గా నెక్స్ట్ లెవెల్కి పోయిన తర్వాత యూజ్ కరెంట్ లొకేషన్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇది 5th ఆప్షన్. దాని తర్వాత మనకి లాస్ట్ ఆప్షన్లో ఈ విధంగా మనకి ఈ క్యాలెండర్లో ఏమేమి చూడవచ్చు అంటే ఏకాదశిలు, తర్వాత హాలిడేస్, అపియరెన్స్ డే, డిజపియరెన్స్ డే, తర్వాత అమావాస్య, పౌర్ణమి, ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఈ క్యాలెండర్లో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మనం దీన్ని నెక్స్ట్ అని కొట్టేస్తాము. నెక్స్ట్ కొట్టేసిన తర్వాత మనం డైరెక్ట్గా క్యాలెండర్ని ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఒకవేళ స్విచ్ ఆఫ్ చేసినా కూడా మళ్ళీ మనం ఓపెన్ చేసుకోవాలనుకుంటే స్టార్టింగ్లో మనకి ఓపెన్ చేసుకున్న తర్వాత మై లొకేషన్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న లొకేషన్ ఆటోమేటిక్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. మరీ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. సో ఒకసారి మనం స్టార్టింగ్లో సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. ఒకవేళ ఎప్పుడైనా లొకేషన్ అడిగితే మనం లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మన లొకేషన్ ప్రకారం మనకి క్యాలెండర్ మనకి కావాల్సిన సమయాన్ని చూపిస్తుంది అనమాట. ఉదాహరణకి ఇప్పుడు నేను క్యాలెండర్ని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇందులో మనకి ఏకాదశిలో అపియరెన్స్ డే, డిజపియరెన్స్ డే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన జన్మాష్టమి 26వ తేదీ ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేస్తే జన్మాష్టమికి సంబంధించిన డీటెయిల్స్, తిథి, వార, నక్షత్రాలు అన్నీ, దాని తర్వాత బ్రహ్మముహూర్తము, సన్ రైజు, సన్సెట్, మూన్ రైజు, మూన్ సెట్ ఇవన్నీ కనిపిస్తాయి. ఒకవేళ మనకు జన్మాష్టమికి కావాల్సిన డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఈ రెడ్ కలర్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి జన్మాష్టమికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ, అంటే కృష్ణుని యొక్క అవతారం గురించి ఇక్కడ మనకి డీటెయిల్స్గా స్టోరీ రూపంలో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం కావాలంటే చదువుకోవచ్చు. చాలా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ మనకి దొరుకుతుంది. అలాగే 19వ తేదీ బలరాం జయంతి చూస్తే ఆ రోజు ఇంకా ఏమన్నా వేరే ఫెస్టివల్ ఉంటే కనిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జూలన్ యాత్ర గురించి ఉంది. ఈ జూలన్ యాత్ర గురించి మనం సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం మనకి కనిపిస్తాయి. మనం ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు, మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఒకవేళ బలరామ అపియరెన్స్ డే సెలెక్ట్ చేసుకుంటే బలరామకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం మనకి కనిపిస్తాయి. ఈ విధంగా మనకి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఇష్కాన్ లోగో ఉన్నటువంటి ఏరియా అంతా అది ఏకాదశి అనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఏకాదశి గురించి ఉంటుంది. ఇప్పుడు 30th ఏకాదశి, అన్నద ఏకాదశి గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ మనకు ఫాస్టింగ్ బిగిన్ ఎప్పుడు అవుతుంది అంటే ఉపవాసం ఎప్పుడు బిగిన్ చేయాలో, తర్వాత పారణ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం దాన్ని బ్రేక్ చేయొచ్చు అనేది ఉంటుంది అనమాట. అన్ని డీటెయిల్స్ మొత్తం ఇందులో మనకి కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేస్తే ఏకాదశి వ్రతం మీద క్లిక్ చేస్తే మనకి దానికి కావాల్సినటువంటి స్టోరీ కావచ్చు, ఎలా పాటించాలి, దాని యొక్క గొప్పతనం ఏంటి, మొత్తం డీటెయిల్స్ మనం కావాలంటే చదువుకోవచ్చు. కాకపోతే అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి. సో ఈ క్యాలెండర్ ఈ విధంగా మనకి అన్ని డీటెయిల్స్తో వస్తుంది. అందరూ వైష్ణవులు దీన్ని యూజ్ చేస్తారు. సో 26వ తేదీ జన్మాష్టమి, 27వ తేదీ ప్రభుపాద అపియరెన్స్ డే, తర్వాత ఏకాదశులు, పౌర్ణమిలు, అమావాస్యలు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. జనరల్గా వైష్ణవాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ మనకి కనిపిస్తాయి. సో దీన్ని అందరూ ప్రపంచంలో వైష్ణవులు యూజ్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇష్కాన్లో యూజ్ చేస్తుంటారు. మీరు కూడా కావాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవడం చాలా సులభం.
వైష్ణవ క్యాలెండర్ అనేవి చెప్పేసి మనం సెర్చ్ చేస్తే మనకి డైరెక్ట్గా ఇస్కాన్కి సంబంధించిన లోగోతో కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విషయం చాలామంది భక్తులు అడుగుతున్నారు. అలాగే మొన్న కూడా ఒక కమెంట్ వచ్చింది కాబట్టి ఈ వీడియో తీయడం జరిగింది. సో అందరూ ఈ యొక్క క్యాలెండర్ని ఉపయోగించుకొని సరిగ్గా సమయంలో బ్రేక్ చేయడం, ఉపవాసం ఉండడం మనం ఫాలో అవ్వచ్చు. హరే కృష్ణ.